జ్యోతి పేపర్ నేను పేరు పెట్టి మళ్ళా చెప్తా ఉన్నా. ఇవాళ అతను ఎందుకో నా మీద టీఆర్ఎస్ మీద చాలా ప్రేమ ఆయనకు. వెంటనే కేసీఆర్ అంతా ఆగమాగం అయిపోవాలి, దాని శాపం వస్తే కేసీఆర్ రాయి అయిపోవాలి, బండ అయిపోవాలి, అంత ఆక్రోశం ఆయనకు. ఏకాకి కేసీఆర్ అడిగాలి, ఏకాకి నువ్వేకాకి నాకు అర్థం కాదు. రాధాకృష్ణ గుర్తుపెట్టుకో, నువ్వు కాదు 1,00,000 మంది రాధాకృష్ణలు కూడా నా వెంట్రుక కూడా బిక్కోలేరు. కేసీఆర్ను ఎవ్వరు కూడా ఈ ప్రపంచంలో ఏకాకి చెయ్యలేరు. ఈ పిచ్చి కూతలు పిచ్చి రాతలు ఇప్పటికైనా మానుకో, లేకపోతే నీకు తగిన శాస్తి చేస్తాం, ప్రజల్లో నీకు తగిన బుద్ధి చెప్తాం. తెలంగాణలో నీ పేపర్ను బహిష్కరించమని చెప్పి ప్రజలకు కూడా పిలుపు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. తస్మాత్ జాగ్రత్త అని చెప్పి కూడా, ఎందుకంటే ఏదైనా స్థితినిస్తే అతిమించితే మాకు కూడా తెలుసు. ఇక్కడ ఎవరు కూడా చేతులు ముడుచుకొని కూర్చోవడానికి సిద్ధంగా లేం. కోట్లాది మంది ప్రజల అభిమానం ఉన్న నాయకుడిని పట్టుకొని నువ్వు ఏకాకి కేసీఆర్ అని వస్తావా? నువ్వు బయలుదేరదాం, మేము బయలుదేరదాం. తెలంగాణలో ఏ జిల్లాకు పోదాము? ఎవరి దమ్మేందో, ఎవరికున్న అభిమానం ఏందో, ఎవరి సత్తా ఏందో తెలుసుకుందామా? నీ పిచ్చి రాతలతో, నీ పిచ్చి కూతలతో కేసీఆర్ లాంటి హిమాలయ పర్వతం నాయకుడిని బిలిటీలు చేస్తా అనుకుంటున్నావా? నీ 1,00,000 మంది నీలాంటి వాళ్ళు కూడా ఒక వెంట్రుక కూడా వీక్కోలేరు కేసీఆర్ని. తస్మాత్ జాగ్రత్త అని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నా. ఈరోజు మరొక్కసారి వేణుగోపాలాచారి గారికి, వారి వెంట వచ్చినటువంటి మిత్రులకు అందరికీ కూడా నేను హృదయపూర్వకమైన స్వాగతం చెప్తా ఉన్నా.